జరగబోయింది అంటే మీరు స్పందించకపోతే జరుగుతున్న పరిణామాలకి మీరు యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా, మద్దతు ఇస్తున్నట్టుగా ప్రజలు అనుకునే అవకాశం ఉంది కదా. ఇంత దారుణంగా జంగిల్ రాజ్ పాలన జరుగుతూ ఉంది, మహిళల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి దుశ్శాసన పర్వం జరుగుతూ ఉన్న ప్రభుత్వానికి మీరు 15 ఏళ్లు మద్దతు ఇస్తానని ఏ విధంగా చెప్తారు? అసలు ఆ వీడియో దృశ్యాలు గనక మీ ఇంట్లో ఆడవాళ్ళకు చూపించి ఈ ప్రభుత్వం తాలూకా పనితీరును గనక ఎలా జరిగిందని వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్తారు ఎంత వరస్ట్ పరిపాలన జరుగుతుంది అనేసి మీ ఇంట్లో ఆడవాళ్లే చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికైనా స్పందించండి. ఇంత దారుణమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అలాగే మనం చూసాం, కేంద్ర హోంశాఖ నివేదిక ఇచ్చింది మన రాష్ట్రంలో పోలీసుల పనితీరులో 26వ ర్యాంకుకు పడిపోయింది అనేసి. ఎంత దారుణం, సిగ్గుచేటు. నిజంగా ముఖ్యమంత్రి గారు, మహిళా హోంమంత్రి, అలాగే డిప్యూటీ సీఎం సిగ్గుతో తలదించుకోవాలి. 26వ ర్యాంకుకి పోలీసులు పనితీరు పడిపోయిందంట. అందువల్ల ఎందుకు పడిపోయిందంటే ఈ రోజు ఇలా మహిళల రక్షణ గాలి కొదిలేశారు, మహిళల్ని రక్షించడంలో విఫలమయ్యారు, పాలనలో వీళ్ళు చేతకానితనం క్లియర్ గా అర్థమైంది. దానివల్లనే హోంశాఖ నివేదికలో పోలీసుల పనితీరులో 26వ ర్యాంకుకు పడిపోయింది. అంతేకాకుండా ఇలా మహిళల రక్షణ, ప్రజల రక్షణ గాలి కొదిలేయడం వలన ఎవరైనా పెట్టుబడిదారులు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి భయపడిపోతూ ఉన్నారు. అందువలన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మన రాష్ట్రం ర్యాంకింగ్ 8వ ర్యాంకుకి పడిపోయింది. అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పోలీసుల పనితీరు మొదటి ర్యాంకులో ఉండేది. అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మొదటి ర్యాంకులో 4 ఏళ్లు ఉన్న సంగతి ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఇలా మహిళల రక్షణ, ప్రజల రక్షణ గాలి కొదిలేయడం వల్ల పోలీసుల పనితీరు ర్యాంకింగ్ లో అట్టడుగు స్థానానికి వచ్చేశారు. అసలు ఇక్కడ ఏదైనా పెట్టుబడిదారులు ఏం చేస్తారు? ఎక్కడైనా ప్రశాంతమైన వాతావరణం ఏ రాష్ట్రంలో ఉంటే, ఏ దేశంలో ఉంటే అక్కడికి వెళ్లి పెట్టుబడులు పెడతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి పాలనలో ప్రశాంతమైన వాతావరణం లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది, మహిళలకు రక్షణ లేదు, ప్రజలకు రక్షణ లేదు. అందువల్ల పెట్టుబడిదారులు ఇక్కడ పెట్టుబడులు పెట్టకపోవడం వల్ల ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో 8వ ర్యాంకుకి పడిపోయింది మన రాష్ట్రం. ఎంత సిగ్గుచేటు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరుచుకోవాలి. ఇలాంటి దారుణమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాము. మహిళల మీద ఇన్ని అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రం పరువు మిగతా రాష్ట్రాల దగ్గర ఈ రోజు పోయిన పరిస్థితి. సభ్య సమాజం సిగ్గుపడే సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. కానీ వీళ్ళలో ఎటువంటి చలనము లేదు. ఎప్పటికైనా వీళ్ళు కళ్ళు తెరవాలి. ఇంత ఘోరమైన సంఘటనలు జరుగుతూ ఉన్నందుకు ముఖ్యమంత్రిగా వీటిని కంట్రోల్ చేయలేకపోతున్నందుకు చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలి మహిళా లోకానికని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే హోంమంత్రిగా కనీసం స్పందించకుండా అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న హోంమంత్రి అనిత గారు రాజీనామా చేయాలి. ఇలాంటి తప్పుడు పనులు చేసిన వాళ్ళకి కఠినంగా శిక్షలు వేసేట్టుగా చేయాలి. ఎంత దారుణమైన రాజ్యాంగం ఇక్కడ నడుస్తూ ఉందంటే, బాధితులు ఉంటారు, నిందితులు ఉంటారు. ఎక్కడైనా నిందితుల మీద కేసులు పెడతారు, బాధితులుని రక్షించబడతారు. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో, ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో బాధితుల మీదే కేసులు పెడుతూ ఉన్నారు. తీసుకుంటే ఉప్పాల హారిక గారు, ఈ ఉమ్మడి కృష్ణా జిల్లా జడ్పీ చైర్మన్, ఆమె మీద దాడి చేస్తే తిరిగి ఆమె భర్త మీద కేసులు పెట్టారు. అలా ప్రతి సందర్భంలో కూడా బాధితుల మీదే కేసులు పెడుతూ ఉండే పరిస్థితి. అందువల్ల మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము అంబేద్కర్ గారి దగ్గర మా మొర చెప్పడం జరిగింది. ఎందుకంటే మీరు రచించిన రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి పాలనలో అమలు కావట్లేదు. అమలు అయ్యేట్టుగా వీళ్ళకి బుద్ధి వచ్చేట్టుగా చేయాలని కోరుకుంటూ మేము ఈ విధంగా వినతి పత్రం సమర్పించడం జరిగింది. అలాగే ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.